అటెన్షన్ ప్లీజ్. ఈసారి మరపురాని కథ తెల్ల కాకి. రచన కాటూరు రవీంద్ర త్రివిక్రమ్. ఆఫీసర్ గదివైపు వెళ్తున్న సత్యమూర్తి కేసి హేళనగా చూస్తూ తోటి ఉద్యోగుల్లో కొందరు అపహాస్యంగా మాట్లాడుకోసాగారు. ఉద్యోగంలో చేరి 3 ఏళ్లైనా మనవాడికి జ్ఞానోదయం కాలా. ఆ సీట్లో ఇంతకు ముందున్న రామారావు 6 ఏళ్లలో 3 అంతస్తుల మేడ కట్టాడు. మనవాడు ఏడాది దాటుతున్నా అద్దె కొంపు వదలలేదు. మనవాడు త్రేతాయుగపు సరుకురా బాబు. నేను 2-3 సార్లు ఉపాయంగా హెచ్చరించినా విన్నాడు కాదు. పైగా పాపం పుణ్యం అంటూ భగవద్గీత అంతా నా ముందు ఏకరువు పెట్టాడు. గడ్డి దగ్గర కుక్కలాంటి వాడు, తను తినడు, ఇంకోవాడిని తిననివ్వడు. ఆఫీసర్ గారికి కూడా మన వాడి మీద కోపంగా ఉందని వినికిడి. అందులో ఈయన కొత్తగా వచ్చిన ఆఫీసర్ కదా, కాస్త మంచి చేసుకోవాలనైనా ఉండదేమిట్రా ఈ సొంటకి. ఉంటే సొంట ఎందుకు అవుతాడు? నవ్వులు. ఆఫీసరు సత్యమూర్తి కేసి ఎక్స్రే తీస్తున్న వాళ్ళ కొద్ది సెకన్లు చూశాడు. తర్వాత కాఫీని చప్పరించి మెల్లగా అన్నాడు, మీరు 2 రోజుల్లో 200 మంది పెన్షనర్ల కాగితాలు అప్రూవల్ కోసం నాకు పంపించారు అని ఆగి సిగరెట్ వెలిగించుకున్నాడు. ఒక్కొక్కళ్ళకి ఎరియర్స్గా 40,000 పైచిలకు వస్తుంది. మనిషికి 1000 చొప్పున ఇచ్చిన 2 లక్షలు. వాక్యం తనే పూర్తి చేశాడు సత్యమూర్తి. ఆఫీసరు ఆశ్చర్యంగా చూశాడు. 1000 రూపాయలు కాదు, కనీసం 1000 పైసలు కూడా నేను తీసుకోలేదు, తీసుకోను కూడా. అదే ఎలా నమ్మటం? ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు తప్పకుండా ఉన్నారు సార్. అలా ఉండబట్టే నేను ఈ ఉద్యోగం చేయగలుగుతున్నాను. వాట్? అర్థం కానట్లు చూశాడు. అవును సార్, గతంలోకి తొంగి చూస్తున్న వాళ్లే చెప్పాడు. ఆ సంఘటనని నేను జీవితాంతం మర్చిపోలేను. ఆయన మీలాంటి ఆఫీసరే. పేరు నరసింహం. గవర్నమెంట్ ఉద్యోగానికి నేను హాజరైన చిట్ట చివరి ఇంటర్వ్యూ అదే. ఆ తర్వాత నాకు వయసు దాటిపోతుంది. ఇంటి దగ్గర పక్షవాతంతో మంచం పట్టిన నాన్నగారి మాస్టర్గిరి ఆదాయం కూడా లేకపోవడంతో ఆకలి మమ్మల్ని వేటాడుతున్న రోజులవి. ఇంటర్వ్యూలో అన్నింటికీ తృప్తికరంగా సమాధానాలు చెప్పాను. ఆయన నన్ను సెలెక్ట్ చేసినట్లు ఎదురుగానే చెప్పారు. అదే నిమిషంలో టెలిఫోన్ మోగింది. మామూలే. టెలిఫోన్ సంభాషణను బట్టి రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నుంచి ఒత్తిడి వస్తున్నట్టు గ్రహించాను. నాకు ఆశలు అంతరించాయి. నిస్పృహ ఆవరించి నరసింహం గారు నా కవళికలు గమనిస్తూ ఫోన్లో, సారీ సార్, క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేసాను, ఇప్పుడు క్యాన్సిల్ చేయడానికి వీలు కాదు అని చెప్పి లైన్ కట్ చేశారు. ఆశ్చర్యపోతున్న నాకేసి చిరునవ్వుతో చూసి, డోంట్ వర్రీ, ఈ ఉద్యోగం నీదే, ఇప్పుడే ఆర్డర్ ఇస్తాను, రేపే వచ్చి చేరు అని అప్పటికప్పుడు ఆర్డర్స్ రెడీ చేయించి సంతకం చేసి ఇచ్చారు. మర్నాడు నేను వచ్చి చేరడం, అదే రోజు సాయంత్రం ఆయనకు టెలిగ్రామ్ మీద బదిలీ కావడం జరిగిపోయింది. ఆయన్ని పనిష్మెంట్ పోస్టింగ్ కింద దూర ప్రాంతానికి వేశారు. వెళ్లే ముందు కన్నీళ్లతో వీడ్కోలు చెప్తున్న నాతో, సత్యమూర్తి, 1000 నల్లకాకుల మధ్య ఒక తెల్లకాకిలా బతకడానికి చాలా ధైర్యం కావాలి. నల్లకాకులు అనుక్షణం అసూయతో, ఆగ్రహంతో మనల్ని వేధిస్తూ బాధిస్తూనే ఉంటాయి. అవినీతి బలంతో అవి చేసే ఆర్భాటాలకు మనం ఏమాత్రం బెదిరినా అవి రెచ్చిపోతాయి. జాగ్రత్తగా ఉండు, అలాగని పిరిగ్గా బతక్కు అన్నారు. ఆ మాటలు వేదాక్షరాలుగా బతుకుతున్నాను. పెన్షనర్ల కష్టాలు ఎలాంటివో నాకు బాగా తెలుసు. మా నాన్నగారి పెన్షన్ కోసం మేము పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. నేనిప్పుడు ఆ సీట్లోనే ఉన్నాను. ఎందరో ఎన్నో ఆశలతో, ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని ఈ డబ్బుతో ముడిపెట్టుకుని వస్తారు. అందులో ప్రతి రూపాయి వెనక సంవత్సరాల తరబడి శ్రమలో ప్రవహించిన రక్తస్వేదాల మోగరోదన ఉంటాయి సార్. నా కష్టానికి ప్రతిఫలంగా జీతం వస్తోంది, అది చాలు నాకు. దానితో తృప్తి పడలేకపోతే మీరన్నట్లు 2 లక్షలే కాదు, 20 లక్షలు కూడా నన్ను తృప్తిపరచలేవు. 2 రోజుల్లో 200 మంది పెన్షన్ కాగితాలు సిద్ధం చేయగలగడం మీకు ఆశ్చర్యం, అనుమానం కలిగించడంలో వింతలేదు. నేను నిజంగానే శ్రమించాను, కానీ అందులో నాకెంతో ఆనందం, తృప్తి కలిగాయి. ఇంకా మీకు నమ్మకం లేకపోతే నా మీద నిఘా ఉంచి ఒక్క కేసులో మీరు పట్టుకున్న తక్షణం రాజీనామా చేస్తాను సార్. అవసరం లేదు. 200 మంది కాగితాలని సిద్ధం చేయడానికి మీరు పడిన శ్రమ ముందు 200 సంతకాలు చేయడానికి నేను పడే శ్రమ చాలా తక్కువ. మీ సీటుకు వెళ్ళి పని చూసుకోండి, కాగితాలు సంతకాలు చేసి పంపిస్తాను. ఫైల్ ముందుకు లాక్కున్నాడు ఆఫీసరు. ఈ కథ జాగృతి కథానికల పోటీలో బహుమతి పొందింది.